ఏపీ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లి నరకయాతన అనుభవిస్తున్న ఎందరో బాధితులకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలిచి సాయం అందిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన ఓ మహిళ కువైట్లో కష్టాలు పడుతున్న తనను కాపాడాలంటూ మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేసింది. జింజేరుకు చెందిన శాంతి అనే మహిళ ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లింది. అయితే అక్కడ పరిస్థితులు అనుకూలించడం లేదని, ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని, అనేక ఇబ్బందులు పడుతున్నానంటూ కన్నీటి పర్యంతమైంది. తనను ఆదుకోవాలని, స్వస్థలానికి తీసుకురావాలని మంత్రి లోకేష్ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ను వేడుకుంటోంది. తనలాంటి బాధితులు ఎందరికో బాసటగా నిలిచిన ఏపీ ప్రభుత్వం తనను కూడా ఆదుకోవాలని వేడుకుంటోంది. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారికి నమస్తే సార్. నా పేరు దాసి శాంతి, మాది పెడన మండలం జింజేరు గ్రామం సార్. నా ఆర్థిక పరిస్థితి సరిలేక అప్పులైపోయి ఊళ్ళో వాళ్ళతో బాధలు పడలేక మరి నేను కువైట్కు రావాలని నిర్ణయించుకున్నాను సార్. పడతడికని గ్రామానికి చెందిన నవీన్తో మాట్లాడినప్పుడు అతను ఏజతేత అన్నారు. నేను మిషన్కి బాగా కుడతాను సార్, టైలరింగ్ చేస్తాను, నేను ఇక్కడైతే మిషన్కి అయితే చాలా డబ్బులు వస్తాయి అన్నారని మిషన్కి తీయమని చెప్పాను. మిషన్కి అయితే 2 లక్షలు ఖర్చు అవుతాయి అక్క, సోనేజా తీయాలన్నారు. సరే అని చెప్పేసి ఇంట్లో పనికి తీయమన్నాను, అది కూడా క్లీనింగ్కే తీయమన్నాను సార్. మరి క్లీనింగ్ కాదు, 3 పిల్లలు, వంట, మొత్తం ఇంటి పని, వంట పని మొత్తం నేనే చూసుకోవాలి సార్. ఉదయం 5 గంటలకు ఇంట్లోకి వస్తే సార్ మరి రాత్రి 11:30, 11, 12 అలా అయిపోతుంది సార్. 4 గంటలు నిద్ర సార్, అది కూడా సరిగ్గా పట్టట్లేదు. ఏసీలు మూలంగా గుండె నొప్పి వచ్చేసి ఊపిరి అందుతలేదు సార్, ఆవేశం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగి 3 సార్లు పడిపోయాను సార్. ఎట్టి సాకిరి సార్, బానిసత్వం సార్. ఈ నరకం నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయండి సార్, మీ పాదాభివందనం చేస్తాను.